హాయ్ అండి అందరికీ. ఈరోజు ఈ వీడియోలో నేను పచ్చడి ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను అండి. ఇది మాగాయ పచ్చడి 1 ఇయర్ వరకు మనకు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి చాలా పుల్లగా ఉంటే టేస్ట్గా ఉంటుందండి. అందుకని కంపల్సరీగా రసాలకాయలే బాగుంటుంది మాగాయ పచ్చడికి. చాలా ఏరియాల్లో తొక్కు పచ్చడి కూడా అంటారు వీటిని. ఆంధ్ర సైడ్ అయితే మాగాయ పచ్చడి అంటారు. ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసిన ఈ వీడియోలో చూపిస్తున్నాను అండి. ముందుగా 12 కాయలు తీసుకుంటున్నాను మామిడికాయలని. వాటిని చెక్కేసుకున్నాను అండి. పైన అంతా పొడి తీసేసిన తర్వాత పొడవుగా ఇలా నాట్లు పెట్టేసుకోవాలి. పొడవు నాట్లు అంతా కాయకంతా పెట్టేసిన తర్వాత మళ్ళీ అడ్డంగా పెట్టేసుకోవాలి నాట్లు. అలా అడ్డంగా కూడా పెట్టేసుకున్న తర్వాత కాయని నిలబెట్టి ఇలా కోస్తూ ఉంటే చిన్న చిన్న పీసెస్ కింద మనకి కిందకు పడిపోతూ ఉంటాయి. ఇలా మొత్తం కాయలన్నిటిని కూడా ఇలానే కట్ చేసేసుకుంటా అండి నేను. చాలా ఈజీగా అయిపోయినట్టు ఉంటుంది. అలాగే ఒకే పీస్ కింద అన్నీ వస్తాయి. చాలా బాగా వస్తాయండి ముక్కలు కూడా. ఇలా మొత్తం అంతా 12 కాయలని ఇలా కట్ చేసేసుకున్నా అండి. వీటిని నేను కొలుసుకుంటే 2 డబ్బాలన్నర అయినాయి. మీకు ఆ డబ్బా కూడా చూపిస్తాను. ఇది కిలో డబ్బా అండి. అలాగే 2 కిలోలన్నర ముక్కలు అయినాయి, పచ్చి ముక్కలు. వీటిని ఇప్పుడు ఆరబెట్టాలి. గట్టి ఎండ ఉన్నప్పుడైతే మనకి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు సరిపోతుందండి. లేదంటే ఎండ తక్కువ ఉన్నప్పుడైతే ఈవినింగ్ వరకు ఎండబెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 100 గ్రామ్స్ ఆవాలను తీసుకుని వీటిని కూడా ఎండబెట్టుకుంటున్నాను నేను. నెక్స్ట్ మెంతులు కూడా తీసుకోవాలండి. వీటిని ఒక 100 గ్రామ్స్ తీసుకుని ఎండబెట్టుకున్నాను. నెక్స్ట్ మనం ముక్కలు చూసారా, ఎండిన తర్వాత ఇలా డ్రై అయిన తర్వాత ఇలా చుట్టుకోవాలి. చుట్టుకుంటే ముద్ద అయ్యేటట్టు ఉండాలి. అలా అని మరీ తడిగా ఉన్నప్పుడు అయితే పచ్చడి కలుపుకోకూడదు. కొంచెం మనకి డ్రై అవ్వాలి, అలాగే ఉండకట్టాలి, అలా ఉండాలి. ఇప్పుడు ముందుగా మెంతులను తీసుకుని ఫ్రై చేసుకుంటున్నా అండి. విడివిడిగా ఆవాలని మెంతులను విడివిడిగా తీసుకుని విడివిడిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆవాలను కూడా వేసుకుని ఫ్రై చేసేయాలి. ఇలా ఆవాలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్ది చల్లారనిచ్చిన తర్వాత ఆవాలను విడిగా మెంతులను విడిగా మిక్సీ జార్లో వేసుకుని మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక బేషన్ తీసుకుని 2 గ్లాసుల కారం తీసుకుంటున్నాను. నేను వేటితో అయితే ఆవాలు మెంతులు తీసుకున్నాను అదే గ్లాస్తో 2 గ్లాసుల కారం తీసుకుంటున్నాను. 1 గ్లాసు ఉప్పు వేసుకుంటున్నాను. వాటిని బాగా కలిపేసుకున్నా అండి. కలిపేసుకున్న తర్వాత ముందుగా మెంతిపిండి కూడా వేసేసుకుంటున్నాను అందులో. నెక్స్ట్ కూడా ఆవు పిండి కూడా వేసేసుకుంటున్నాను. మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. మొత్తం ఉప్పు, కారం, ఆవుపిండి, మెంతిపిండి అంతా కూడా నీట్గా ఈవెన్గా మనకి కారంలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. చూసారా, మొత్తం మనకి ఆవుపిండి ఏంటంటే మనం మిక్సీ పట్టేటప్పుడు అప్పుడప్పుడు ఉండలు చుట్టినట్టు అవుతుంది. అలా లేకుండా నీట్గా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ముక్కల్ని తీసుకున్నాను కదా, ఇలా తీసుకున్న తర్వాత ఈ ముక్కల్లో మనకి 1 గ్లాసు పల్లి ఆయిల్ అండి. పల్లి ఆయిల్ వేసుకుని ఒకసారి ముక్కలకి ఆయిల్ని పట్టించేయాలి. ఒకసారి మొత్తం కలిపేసుకుంటున్నాను ఆయిల్తో ముక్కల్ని. నెక్స్ట్ ముందుగా మనం ఈ కారంలో ఆవుపిండి, మెంతిపిండి అన్నీ కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ముక్కల్లో మొత్తం కారం వేసేసుకుని కలిపేసుకోవాలి పొడి అంతాని. మొత్తం ఈవెన్గా కలిసిపోయిన తర్వాత నెక్స్ట్ పోపు వేసుకుందాం అండి. తాలింపు వేసుకుంటే బాగుంటుంది పచ్చడి. ఆవాలు, మెంతులు, ఎల్లుల్లిపాయలతో తాలింపు వేస్తాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఒక 1/2 గ్లాస్ వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత మెంతులు, ఆవాలు, ఎల్లుల్లిపాయలు, అలాగే ఎండుమిర్చి వేగిన తర్వాత లాస్ట్లో కరివేపాకును కూడా ముందుగానే మనం కడిగి ఆరబెట్టుకోవాలండి. కరివేపాకుని తడున్న కరివేపాకు అయితే అస్సలు వేయొద్దు. ఆరిన తర్వాత ఇలా ఆరిన కరివేపాకును కూడా వేసుకుని మొత్తం తాలింపు అయిపోయిన తర్వాత మనం ఆ పచ్చడిలో వేసేసుకోవాలి. ఈ పచ్చడికి వచ్చేసి నేను 1 కిలో ఆయిల్ అయితే పల్లి నూనె వేస్తున్నానండి.
ఇలా మొత్తం కలిపేసుకున్నాక తర్వాత ఒక గాజు కంటైనర్లో పెట్టుకుని మొత్తం మనం పచ్చడిని అందులో పెట్టేసుకుని ఆయిల్ మనం పచ్చడి మునిగేంత వరకు ఆయిల్ వేసేసుకుని స్టోర్ చేసుకుంటే మనకి 1 ఇయర్ వరకు అసలు పచ్చడి పాడవకుండా ఉంటుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఈ పచ్చడి. నా వీడియోస్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.